విడగొట్టాల్సి వస్తుంది. పరిచయం అన్నారు కదా, దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచకపోతే చాలా ప్రమాదం. మహిమపరచడం కోసమే దేవుడు మనల్ని చేశాడు. పార్ట్ 1 ఏంటంటే ఎలా మహిమపరచాలి. మొత్తం 7 రకాలుగా దేవుడిని మహిమపరచాలండి. 7 రకాలుగా మహిమపరచాలి. ఈరోజు మీకు ఒకటి మాత్రమే చెప్పి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం చూడండి. ముందు కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. అందరూ చూడండి, చూడగలిగిన వాళ్ళందరూ. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనం. దొంగ బోధకులందరూ, వాక్యం తెలియని క్రైస్తవులందరూ, వాక్య భావాన్ని తెలియని వాళ్ళందరూ కూడా ఈ రిఫరెన్స్ చూపిస్తారు. మనం కూడా అదే చూపిస్తున్నాం. ఎవరు చూపించినా అదే చూపించాలి, ఇంక వేరే బైబిల్ ఉండదు కదా. స్తుతి యాగము అర్పించువాడు ఓ పాయింట్ దొరికింది మనకి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నన్ను ఎవరైతే మహిమపరుస్తున్నారని నేను చెప్తున్నానంటే స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. నాకు ఎవడైతే స్తుతి యాగం ద్వారా నన్ను మహిమపరుస్తారో వాడు రక్షణ మార్గాన్ని ఏం చేసుకుంటున్నాడంట, సిద్ధం చేసుకుంటున్నాడంట. అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? స్తుతి యాగం చేసేవాడు పరలోక ప్రయాణంలో ఉన్నాడని అర్థం. కాబట్టి బైబిల్ తెలియని వాళ్ళు కూడా ఇదే రెఫరెన్స్ చూపించి అందరూ తప్పనిసరిగా ఈ రోజు నుంచి చర్చిలో స్తుతి 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 అని అరవండి. మీరు మాట్లాడినా, పాడినా, పాఠం చెప్పినా స్తుతి స్తుతి స్తుతి. బైబిల్లో ఉన్నది ఏమని ఉందంటే స్తుతి యాగము. వాక్యాన్ని వాక్యంలాగా చూసుకుంటే మీకు అర్థం అవ్వదు. వాక్య భావాన్ని తీసుకుంటేనే మనకి అర్థమవుతుంది. స్తుతి యాగం అనే దానికి వాక్య భావాన్ని చెప్పి మీకు పంపించేస్తాను. స్తుతి యాగం అంటే రాసుకున్నాడు, ఎవరంటే రాసుకోండి. స్తుతి యాగము అంటే అర్థం ఏంటంటే, స్తుతి యాగము అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే స్తుతి యాగము. గుర్తుంచుకోండి. పొద్దున మీకు చెప్పా, పాట అంటే ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారండి వాళ్ళ పాటలు. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు ఏమని పాడినాయండి? వాక్యంలో రాయబడిన దేవుని మాటనే పాటగా పాడినాయి. అంతేనా? ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, స్తుతి యాగము అంటే రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఏ పరిస్థితుల్లోనైనా అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే స్తుతి యాగము. ఒకటి. రెండోది పాట పాడటము, పాఠం చెప్పటము, ప్రార్థన చేయడము, ఇవన్నీ స్తుతి యాగాలు. కానీ స్తుతి 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 అని అరవడం స్తుతి యాగం కాదు. పాట ఒకటే పాడడం స్తుతి యాగం కూడా కాదు. ప్రార్థన ఒకటే చేయడం స్తుతి యాగం కాదు. బైబిల్ ఒకటే చదవటం స్తుతి యాగం కాదు. మెయిన్ 80% 90% ఏంటంటే స్తుతి యాగం అనగా, మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. స్తుతి యాగం అనగా ఏ పరిస్థితుల్లోనైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే స్తుతి యాగము. ఒక భక్తుడిని చూపిస్తాను మీకు. స్తుతి యాగం బాగా చేసిన భక్తుడిని, యోబు గారు. యోబు గారు ఎక్కడ చేశాడండి స్తుతి యాగం? గ్రంథాన్ని ఈ సంవత్సరం పరీక్ష రాస్తున్నాము, చదివేసాం, ఎక్కడ కనపడలేదు అనుకుంటారు. చూడండి, యోబు గ్రంథం చూడండి. మీకు నేను ఇది ఏ టెక్నాలజీ ఉపయోగించి చెప్తానని చెప్పాను మీకు. స్తుతి యాగం అంటే అర్థం ఏంటి? ఏ పరిస్థితుల్లోనైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే స్తుతి యాగము. చర్చిలో స్తుతి స్తుతి అని అరవడం స్తుతి యాగం కాదు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఎప్పుడు యోబు లేచి, ఎప్పుడు మీ అందరూ తెలుసు, మొత్తం పోయింది యోబుది, పిల్లలు ఆస్తి మొత్తం పోయింది. అప్పుడు యోబు లేచి, ఇంకా చెప్పట్లేదు అంత మీకు తెలిసిన, తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? స్తుతి యాగం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి. నేను నా తల్లి గర్భం అంటే ఏ పరిస్థితుల్లోనైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి ఏం చెల్లించాలని చెప్పాను మీకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేస్తున్నారు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 21. నేను నా తల్లి గర్భము నుండి
దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. భలే చేశారండి స్తుతియాగం. ఇది స్తుతియాగం అంటే ఎంత సామాన్యమైన కష్టం కాదండి బాబోయ్. మొత్తం కోటీశ్వరుడు మొత్తం పోయింది, పిల్లలందరూ పోయారు, అందరు చనిపోయారు. అంత బాగుందా అంటే ఒళ్ళంతా కురుపులతో రోగం. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఇది స్తుతియాగం అండి. చెప్పే బాధకుడికి తెలియదు, వినే విశ్వాసులకు కూడా ఇప్పటి వరకు కూడా ఇది అర్థం అవ్వలేదండి. స్తుతియాగం ఎవరు చేశారండి? యోబు గారు చేశారు. యోబు గారు తన పరలోకానికి సంబంధించిన మార్గాన్ని ఏం చేస్తున్నాడు, దాని ద్వారా సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను మీకు, స్తుతియాగం అంటే అర్థం ఏంటి? ఏ పరిస్థితుల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ తండ్రి అని చెప్పటం అనేది స్తుతి యాగము. దానికి మీకు రెఫరెన్స్ కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు యోబు చేసింది ఏంటి? స్తుతి యాగం. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట స్తుతి యాగము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పాటలు పాడుట ద్వారా కూడా స్తుతి వస్తుంది, పాఠం చెప్పడం ద్వారా కూడా దేవుని స్తుతి వస్తుంది, ప్రార్థన చేయడం ద్వారా కూడా స్తుతి వస్తుంది. ఇప్పుడు హరిబాబు రాజేష్ చేసింది ఏంటి? స్తుతి యాగమేనండి. దేవుని గురించి మాట్లాడారు, దేవుని గురించి మాట్లాడారు. ఇప్పుడు దేవుడు ఏం చేయమన్నాడంటే ఎడతెగక ఇవి చేయడమే స్తుతి యాగము. ఇది చెల్లించడం ద్వారా ఎవరికి వస్తుందంటే మహిమ దేవుడికి. ఇదేంటి ఇన్ని కష్టాలు వచ్చినా దేవుడికి స్తుతి అంటున్నాడు, దేవుడు అన్యాయం చేశానని చెప్పట్లేదు. చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు? దేవుడిని ఏం చేస్తారు? మహిమపరుస్తారు, అంత గొప్పవాడు అని. యోబు మాటను బట్టి యోబు ఏం చేశాడంటే దేవుణ్ణి బాగా మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడంటే స్తుతి యాగం ద్వారా. ఇంకోటి చూపిస్తాం మీకు, దేవుణ్ణి ఎలా మహిమపరిచాడంటే రెండో వ్యక్తి ఎవరంటే దావీదు అండి. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ 2025 సంవత్సరం నేను పడిన కష్టాలు, చాలా కష్టాలు పడ్డా. అసలు ఇలాంటి కష్టాలు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులకు గురయ్యా. అసలు నలిగిపోయాను అనుకోండి. ఈ సంవత్సరం చేసినంత పని దేవుడికి నేను ఏ సంవత్సరం చేయలేదండి. ఏమైనా సరే 100 పాటలు సిద్ధం చేయాలనుకున్నాను, సిద్ధం చేస్తాను. రకరకాల కొత్త పాటలు ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలన్నా రానివ్వండి చెప్పాల్సిందని. ఇప్పుడైతే ఇది పూర్తయిందో ఏమైనా సరే నైట్ ప్రతి ఆదివారం కూడా కంటిన్యూగా జరగాల్సిందని ఎన్ని తప్పించుకు తిరిగితే నన్ను అడిగి ఉంటారండి. ఎంతవరకు అది మా దెయ్యం మనల్ని నొక్కుపడదో చూద్దామని దాన్ని ఎదుర్కొంటూనే ముందు కొనసాగుతూనే వస్తాం. గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో డ్రైనేజీ నీళ్ళు కూడా వెళ్తలేదండి 15 రోజుల నుంచి. పొడిసి 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 వదిలేసా. ఏం జరిగిందో జరిగింది. ఇంకా అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మా సత్యగాడికి మళ్ళీ 5 రోజుల నుంచి డైలీ హాస్పిటల్ తీసుకెళ్తానే ఉన్నాం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయినా కానీ మనం ఏం చేయాలంటే దేవుని పని ఆగకూడదు. దేవుడు మనం ఇంకా దగ్గర అయిపోయి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు సాత్విగా చెప్పింది. అర్థమవుతుందా? అలాగే అంత కష్టం వచ్చినప్పుడు అది ఇప్పుడు మనం దేవుడి పని ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఏంటి అర్థం? మనం ఏం చేసినట్టు? స్తుతి యాగం చేసినట్లు. 2 ఆయన చూపిస్తా. దావీదు గారు కీర్తన గ్రంథం 119 అధ్యాయం 164 వచ్చింది. ఈయనంటండి రోజుకి 7 సార్లు స్తుతి యాగం చేసేవాడు అంట. కూర్చుని 1 గంట సేపు స్తుతి అంట కాదు. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 164 వచ్చింది. నీ జాగ్రత్తగా చూడాలండి వాక్యం. నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు. దేన్ని బట్టి స్తుతిస్తున్నాడంటే ఈయన? న్యాయ విధులను బట్టి స్తుతించడం అంటే న్యాయ విధులను బట్టి స్తుతించడం ఏంటండి? స్తుతి అంటే స్తుతి యాగం అంటున్నారు మన వాళ్ళందరూ. దావీదు గారు ఏమంటున్నాడు? నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆయన మాటల ప్రకారం జీవించటమే స్తుతి యాగము. అంతేనా? కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేవుని నిందించకుండా ఉండటమే స్తుతి యాగం. యోబులాగా ఆయన న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు స్తుతి చేస్తున్నాడంట దావీదు గారు. అంటే దేవుని మాటల ప్రకారం జీవించడమే స్తుతి యాగము.
స్థుతి స్థుతి అంటాం. స్థుతి యాగము కాదు, అది దేవునికి మహిమ కూడా కాదు. ఒప్పుకుంటారండి? ఒప్పుకుని తీరాల్సిందే. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను స్థుతి యాగము చేయుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి స్థుతి ఎలా వస్తుందండి? దేవుని మాటల ప్రకారం జీవించడమే స్థుతి ఆరాధన. దేవుని మాటల ప్రకారం జీవించడమే స్థుతి ఆరాధన. స్థుతిగా జీవించడం స్థుతి ఆరాధన. భార్యాభర్తల మాటల్లో ఎక్కువగా నేను మా ఆవిడని బాగా ఆరాధిస్తున్నాను అంటాం. ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఆయన చుట్టూ స్థుతి 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 అని తిరగడం కాదు. వంట వండడం, అవసరాలు తీర్చడం అంటే ఆయన మాటల ప్రకారం తీర్చడమే ఆరాధించడం. స్థుతి ఆరాధన అన్నా దేవుని మాటల ప్రకారం మనం జీవించడం అన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒకడు మాత్రమే వచ్చి దేవుడికి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అదేంటి? అది స్తుతి యాగమేనండి. దేవుని మాటల ప్రకారం జీవించటమే స్తుతి యాగము. దేవుణ్ణి మహిమపరచటం ఎలా? మొత్తం 7 ఉన్నాయి. పరిచయం చెప్పేసాను, పార్ట్ 1 చెప్పి మిగిలిన మీకు వచ్చే ఆదివారం పగలు కానీ నైట్ కానీ మనం నేర్చుకుందాం. వచ్చే ఆదివారం పాటల పుస్తకం ప్రసాద్ రిలీజన్ ఏదన్నా క్యాలెండర్ కాదు, పాటల పుస్తకమైనా. వచ్చే ఆదివారం పాటల పుస్తకం అంటే 2026 సాంగ్స్ అందరికి అయిపోయింది. తప్పులు ఒకసారి చూడాలి, చూసి రెడీ చేసి ఇచ్చేస్తాను. ముగింపు మాటలు సర్వేశ్వర బాబు గారు చెప్పి ముగిస్తారు. చెప్పండి. దేవుణ్ణి మహిమపరచకపోతే మాత్రం చాలా ప్రమాదం అండి. అసలు ఇలాంటి ప్రమాదం కాదు. అస్సలు ఒప్పుకోడైనా ఒక మనిషిని పురుగులు పడి చచ్చిపెట్టి ఇమీడియట్గా చేశారంటే అంత పాపంతో సమానం. కాబట్టి ఈ పాట మనం ఖచ్చితంగా నేర్చుకుని తెరాల్సిందే. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి మహిమపరచాల్సిందే. ఎలా మహిమపరచాలంటే 7 రకాలండి. మొదటి రకం స్తుతి యాగము. స్తుతి యాగం అంటే ఏంటి? ఏ టెక్నాలజీ ద్వారా లాక్కున్నానండి ఈ పాఠాన్ని నేను. ఏంటి? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించుట. యోబు వలె, దావీదు వలె. ఇది స్తుతి యాగము. బైబిల్ చదవటం స్తుతి యాగమే. మీరు మారాలి. స్థుతి అంటే కదా. బైబిల్ చదవటం స్తుతి యాగం. చర్చికి రావడం స్తుతి యాగం. పరీక్షలు రాయడం స్తుతి యాగం. పాఠం చెప్పడం స్తుతి యాగం. ప్రార్థన చేయటం స్తుతి యాగం. వాక్యం నేర్చుకోవడం స్తుతి యాగం. వాక్య ప్రకారం జీవించడం స్తుతి యాగం. అంతా బాగానే ఉన్నాయి, కానీ కష్టం వచ్చినప్పుడు కొంచెం బెండ్ అవుతాడు మనిషి. అక్కడ ఖచ్చితంగా స్తుతి యాగం చేయాలి. మీకు ఒకసారి చెప్పాను, నేను అనవసరంగా నోటి దోలకు ఒక మాటని చీటీ 70 అని చెప్పాను కదా. ఆ మెసేజ్ చెప్పిన 2వ రోజు పాపం ఆయన పిలిచి నాకు నా డబ్బులు మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేసిన వెంటనే ఇమీడియట్లీగా విజయవాడ పరిగెత్తుకెళ్ళా. 4,000 రూపాయలు తీసుకుని మొత్తం అన్ని ఈ సంవత్సరాలు ఇవ్వాల్సిన మెడల్స్, సర్టిఫికేట్స్ మొత్తం తీసుకుని వచ్చేసాను. అంతే తెల్లారి సోమవారం సెలవు పెట్టి వెళ్ళిపోయాను. వస్తూ మా ఆవిడ తీసుకుని వచ్చేసాను. అసలు 2 లక్షల రూపాయలు నేను వదిలేసుకున్నానండి. దేవుడికి ప్రార్థన చేసి వదిలేసుకున్నా. ఇస్తే ఇస్తాడు, లేదనుకోండి వేరే రూపంలో దేవుడు ఏదో ఇస్తాడు నాకు అనే నమ్మకం నాకు. కానీ పాప మా ఆయనే పిలిచి దేవుడు చెప్పుకున్నానేమో అనుకున్నా. అసలు నేను అద్భుతం అనమాట. నేను వదిలేసుకున్నాయి. రావడం ఇంకో 2 సమస్యలు ఉన్నాయండి. అవి కూడా చెప్పాను. ఒకటేమో 19,000 రావాలి, ఒకటేమో 20,000 రావాలి. 99 మంచి కోసం అని చేస్తే అడగాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు నాకు అలా అయిపోయింది పరిస్థితి. అక్కడ చూస్తాం. సరే బాబు ముగింపు మాటలు చెప్తారు. స్తుతి యాగం అంటే అర్థం చేసుకొని మనసులో పదిలం చేసుకోండి. రేత్రి అని ఇవ్వలేదు. ప్రార్థన చేసుకుందామండి. మంచి మాట్లాడినాను. బద్దకించి పడుకుందాం అనుకున్నాను, కానీ అంటే పరివర్తన మూలంగా రాలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. ఈ మాటలు మిస్ అయిపోయేవాడిని. స్థుతి ఏ పాస్టర్ చూసినా స్థుతి యాగం అని చెప్తాడు. దాని గురించి మంచి వివరణ. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యోబు గారిలాగా
దేవుడు నాకు అన్యాయం చేశాడు అనకూడదు. ఇది స్తుతి యాగం. సాత్విక చెప్పింది చక్కని మాటలు. నా పిల్లలు, నా మనవరాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో మంచి మంచి చదువులు చదివి జాబులు చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదండి. వాళ్ళు దేవుడి మాటలు చెప్పాలి, దేవుడి జ్ఞానం నేర్చుకోవాలి అన్న ఆలోచన నేను ఎక్కువగా కలిగి ఉంటాను. చదువులు ఉద్యోగాలు అనేది కాదు ఇష్టం అనుకోండి, ఇది నా ఆశ. చక్కగా చెప్పిందండి ఆ పిల్లలకి. ఇక్కడ కూర్చుంటే ఏంటి అక్కడ కూర్చుంది ఏంటి అనుకుంటున్నా నేను. పాఠం కోసం నిరీక్షిస్తుంది, పాఠం చెప్పాలి నేను నిరీక్షణ కలిగి అక్కడ కూర్చుంది. మంచి మాటలు. మరి ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలన్నీ కూడా కొత్త కొత్తగానే ఉంటున్నాయండి. అది కరెక్ట్గా ఉంటున్నాయి, కొత్త కొత్తగా ఉంటున్నాయి. మనం అర్థం చేసుకుంటున్నాం. సరే ఎక్కడ చెప్తారండి, మామూలుగా పాఠాలు చెప్తున్నారు చాలా చోట్ల. అంతేగాని ఒక మనిషిని ఆత్మీయంగా బలపరిచి ఖచ్చితంగా ఇతర రక్షణ పొందుకున్న మనిషి పరలోకం వెళ్ళాలనే టార్గెట్ లేదు ఎక్కడ. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలి అన్న ఉద్దేశం అయింది. స్తుతి యాగంలో ఇన్ని వివరాలు చెప్పాడండి. రాజేష్ చెప్పాడు, భక్తికి బాల్యమే పునాది. బాల్యమే పునాది. మనం ఎంతోమందిని చూస్తున్నాం పునాది లేని వాళ్ళని. దేవుడి దగ్గరికి వస్తే మన పిల్లల వల్ల మనకు సంతోషం కలుగుద్ది, దేవుడికి సంతోషం కలుగుద్దండి. దేవుడికి దగ్గరికి రాకపోతే, ఆ జ్ఞానం నేర్పకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనుషుల జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం మనం నేర్చుకుంటున్నాం. మన పిల్లలను అయినా భద్రపరుచుకొని వాళ్ళని దేవుడి జ్ఞానంలో పెంచాలి. పెంచగలిగితే మనకు తలపోటు లేకుండా ఉంటుందండి. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు సంతోషం. వాళ్ళు ఏదైనా సమస్య తీసుకొచ్చి పెడితే మనకు కూడా చాలా. ఇవన్నిటికీ ఏంటంటే పరిష్కారం దేవుని వాక్యం. ఈ వాక్యం రోజు వినపడుతుంది. మన ఆదివారం పొద్దున్న రాత్రి కూడా పెడతానని ఆయన అంటున్నారు. సాధ్యం అంతవరకు కూడా వచ్చి విందాం, నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం, మనం కూడా వాటి ప్రకారంగా జీవిద్దామండి. అన్ని కొత్త విషయాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎక్కడ టెక్నాలజీ దాని ద్వారా నేను చెప్తున్నాను అంటున్నాను. ఎక్కడైతే ఏంటంటే మంచి మాటలు, జ్ఞానమైన మాటలు, లోతైన విషయాలు. మనం ధన్యులం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన నీ లేఖనాల్లోంచి తండ్రి నిన్ను స్తుతించడం అంటే స్తుతులు చెప్పటం అని నేను ఇప్పటి వరకు అనుకున్నాను తండ్రి. నాయన ఏ కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా తండ్రి ఖచ్చితంగా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్ధులమై ఉన్నాను తండ్రి. యోబు గారు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తుతియాగం చేశాడు తండ్రి. ఒకవేళ స్తుతించకపోతే, నిన్ను ఎరిగి నిన్ను తెలుసుకొని స్తుతించకపోతే ప్రమాదమా? ఖచ్చితంగా ప్రమాదం అని కూడా నేను నాయన విన్నాను తండ్రి. ఆ మాటలకు భయపడి నేను పరిపూర్ణమైన భక్తి కలిగి మా రక్షణ ఆయన యథార్థంగా కాపాడుకుంటూ నీ కొరకు మేము అందరం బ్రతికి ఆయన ఈ లోకంలో ఎంతకాలం ఉంటా, ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కాదు తండ్రి. నరకం అనేది ఒకటి ఉన్నదని చెప్తున్నావు నాయన. ఆ నరకంలోకి వెళ్లకుండా మేము పరలోకం చేరాలంటే నువ్వు చెప్పినట్లుగా ఖచ్చితంగా బ్రతికి తీరాలి తండ్రి. అటువంటి మంచి ఉద్దేశంతో మేము మా బ్రతుకు కొనసాగించుకుంటూ నీ కొరకు బ్రతికి మా ఆత్మలో రక్షించుకునే మార్గంలో స్థిరంగా కొనసాగుతూ పరలోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిపూర్ణమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.